జయ శ్రీ వెంకటేశ. జయ శ్రీ తల్లి. ఎక్కడున్నాము? సంకీర్తన కంప్లీట్ చేసేసాను. గుడ్. పాడేద్దాం ఒకసారి. శరణు శరణం. ఇంకొక సంకీర్తన తీసుకోవాలి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. ఓకే, అర్థమైందా? ఒక లైన్ 2 సార్లు, ఫస్ట్ లైన్ 2 సార్లు, రెండో లైన్ 2 సార్లు, 2 కలిపి ఒక్కసారి పాడి శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ అని ఆపుకుంటున్నాం. అంతేనా? రైట్. సౌమ్యమ్మ తల్లి పాడి ఫస్ట్ చరణం. కమలధరుడును కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. శిల్పమ్మ సెకండ్ చరణం. అమ్మగారు ఫస్ట్ చరణం ట్రై చేస్తానండి, కొంచెం ప్రాక్టీస్ సరిగా. అట్లాగే అట్లాగే అమ్మా, అట్లాగే. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్ష
రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలదారు ధరుడు కమల ధరుడను కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువకిప్పుడు కాచినారెచ్చరికయా సరే కరెక్ట్ అమ్మా కరెక్ట్ అమ్మా. ఓకే. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. గుడ్. ఏం మనసు బాలేదు తల్లికి? కొంచెం సరిగా కుదరలేదు అమ్మగారు. డిస్టర్బ్డ్ గా ఉన్నావు? మనసు అంతా డిస్టర్బ్డ్ గా ఉన్నట్టుంది. కొంచెం అంటే బాబు మీద ఫోకస్ అర్థమైంది. కొంచెం లిక్విడ్ డైట్ కదా అమ్మగారు, ప్రతి 2-3 అవర్స్ ఇంకా ఆడడానికి అట్లా ఉన్నాను. ఇవ్వాల్సి వస్తుంది. అవును, ఐ కెన్ అండర్స్టాండ్ తల్లి. టెన్షన్ పడద్దు. ఓకే, ఏం అక్కర్లే. సి, మనం మన డ్యూటీని రెస్పాన్సిబిలిటీని విడవనప్పుడమ్మా ఆయన కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఓకే, మనం అది చేస్తున్నాం కాబట్టి నేను చేస్తున్నాను అని అంటే నీకు ఒక రకమైన యాంగ్జైటీయో ఒక టెన్షను అట్లా ఉంటుంది. కాదు, ఇది నా ద్వారా ఆ పిల్లవాడిలో ఉన్న పరమాత్మక సేవ అనుకున్నావు అనుకో, నీ సాధన బెటర్ అవుతుంది, అతను తొందరగా హీల్ అవుతాడు. అలా కాకుండా అమ్మో ఈ టెన్షన్ ఈ టైంకి ఇది పెట్టాలి, ఈ టైంకి ఇది అట్ట పెట్టావు అనుకో, ప్రతిదీ కూడా నీ మైండ్లోంచి వచ్చే కొన్ని బ్రెయిన్లోంచి వచ్చే వేవ్స్ అంటారే, దాని వల్లనే చాలా వరకు హీలింగ్ ఉంటుంది. ఫుడ్ అంతా కాదు. ఒక్కొక్క సత్యం చెప్పనా, అందరికీ తెలియాలి ఇది. కొంతమంది లేరు, దే ఆర్ మిస్సింగ్. ఇప్పుడు మనం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటలకు అది బాగా డైజెస్ట్ అయ్యి పచనం అయ్యి అప్పుడు మనకి ఎనర్జీ రావాలి కదా. అలా కదా ఎనర్జీ రావాలి. కానీ మీరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎనలేని కడుపు నిండిపోయినంత ఆనందం వస్తుంది. ఎట్టొస్తుంది? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చెయ్యం, పోతా ఉంటాం బాక్సులు కట్టుకుని. టైం ఆడుంది. యునో వై వీఆర్ ఫీలింగ్ బెల్లీ ఫుల్ అని, తింటున్న సమయంలో ఆనందం, కడుపు నిండింది, ఎనర్జీ వచ్చింది అని ఇమీడియట్గా ఫీల్ అవుతున్నాం. అదేమన్నా డైజెస్ట్ అయిందా? లేదు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ పేగుల్లో ఇంకా సెటిలే కాలే కదా. సాటిస్ఫాక్షన్ టంగ్ కి సాటిస్ఫాక్షన్ వచ్చింది కాబట్టి మైండ్ కి అది ఫుల్ అనిపిస్తుంది, వచ్చేసింది అంతే. ఆ రుచి ఉంది చూడండి, ఏదైతే రుచి ఉందో ఆ రుచియే కడుపు నింపేస్తుంది. నిజానికి అప్పుడు ఎనర్జీ అని రాదు. ఆ రుచి వల్ల మనకు వెంటనే బొట నిండిపోయినట్లు, మనకు ఆనందం వచ్చినట్టు అండి, అబ్బా చాలే అనేదో అంటున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ ది టేస్ట్. ఆ నాలుకకున్న రుచి మైండ్కి ఇవ్వబడి తద్వారా నిండింది అనేటువంటి, నిండిందో నిందలేదో కానీ ఆనందం డైజెస్ట్ అవ్వలే, ఎనర్జీను రాలే. దాని అర్థం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ బ్రెయిన్ క్యాన్ హీల్ సో మెనీ నెగటివ్స్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. వి మేక్ ఇట్ నెగటివ్. ఎందుకంటే వీడికి తెలివి ఎక్కువగా, వీడు సోది తెలివి అంతా పెడతాడు దాని మీద, వాడికి అసలు ఏమీ అర్థం కాదు.
అదే సట్టల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం యోగా లైన్లో ఉన్నప్పుడు. యోగ సాధనలో మనం ఈ సూక్ష్మాలని గ్రహించాలి. ఊరికే పైపైన కాదు, నేను మెడిటేషన్ చేస్తాను ఏమిటి ఎవడ కోసం అయితే ఏంటట, ఏం లేదు. యు అండర్స్టాండ్? మీరు గనక ఆ సూక్ష్మాలను గనక అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఫిట్నెస్ ఇన్ డూయింగ్ ది సాధన. మీరు వాటిని గ్రహించలేకపోయారు అనుకోండి, పెద్ద ఉపయోగం ఉండదు. అమ్మ 10 ఏళ్ళు చెప్పినా అంతే, 5 ఏళ్ళు చెప్పినా అంతే, ఎన్ని ఏళ్ళు చెప్పినా అంతే. భయం కూడదని చెప్పాను అనుకోండి, 5 ఏళ్ల తర్వాత కూడా నాకు భయం అట్లాగే ఉందమ్మా అంటే ఏమన్నా పని చేసినట్టే నీ బుర్ర? ఏం పని చేయలే. ఇక అట్లనే లోవర్ సెల్ఫ్లోనే ఉంది, దానికి బానిసత్వం వహిస్తోంది అది. అంతేనా? కొంత నాలెడ్జ్ విన్న తర్వాత, నాలెడ్జ్ ఈస్ నాట్ గ్యాదరింగ్, నాలెడ్జ్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్, యూ నీడ్ టు ప్రాసెస్ ఇట్. నువ్వు ప్రాసెస్ చేసే దాంట్లోనే మొత్తం మెలకువంతా వచ్చేస్తుంది. నువ్వు ప్రాసెస్ చేయలేదనుకో వేస్ట్. బాగానే ఉంటుంది, వినడానికి బాగుంటుంది, లేకపోతే మీరు దాన్ని వింటూ ఉంటే ప్రతి వెనస్డే ఆహా ఎంత బాగుందో అని అనిపిస్తుంది, అంత బాగానే ఉంటుంది, బట్ ఉపయోగం ఉండదు. ఇలా ఉపయోగం లేకుండా చేసుకోవటం ఏమిటనంటారు? కామన్ సెన్స్ లేని వెధవా అంటారు. ఉపయోగపెట్టుకున్న వాడికి ఆ పైన ఉన్న ప్రజ్ఞలు పలుకుతూ ఉంటాయి, లేకపోతే పలకం. వీడికి ఏమీ అర్థం కాలేదని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆన్ ద సటిల్ యూ నీడ్ టు వర్క్. అందుకని మీ భోజనం, మీరు చేసే పని ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తుంటే ఈ బ్రెయిన్కి ఆ రిలాక్సేషన్ వస్తుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక్క నిమిషం ప్రాసెస్ చేసేస్తే టక్ అయిపోతుంది. ఏ శిల్పమ్మ, నువ్వు అతనికి భోజనం పెట్టట్లే, నీ ద్వారా జరుగుతోంది. ఎవరికి జరుగుతోంది? మళ్ళీ ఆ పరమాత్మకే జరుగుతోంది ఆ సేవ. సో ఈ ప్రాసెస్లో నేను పెట్టాలి అని అంటే పాజిటివిటీ లేదు ఆ బ్రెయిన్లో, అలా నెగిటివిటీ కూడా లేదు, ఒక రకమైన టెన్షన్ ఉంది. దానివల్ల హీలింగ్ ప్రాసెస్ డిలే అయిపోతుంది. అయితే ఎస్ అంతే. ఆ ఆ సమయానికి ఆ ఫుడ్ని ఆల్రెడీ నీ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యి ఉంది, దాన్ని పెడతావు, దాన్ని చేస్తావు. అవునన్నా కాదన్నా, నువ్వు చేయగలిగినా చేయలేకపోయినా నిన్ను ఆ రెస్పాన్సిబిలిటీ చేయిస్తుంది తల్లి. సో డోంట్ వర్రీ. ఒక్క పావు గంట లేట్ అయితే ఇబ్బంది ఏం కాదు, కంగారు పడుకోమకండి, ఏమవ్వదు. హీ విల్ ఫీల్ ఇంకొంచెం అది డైజెస్ట్ అవ్వటానికి, అది కొంచెం రక్తంలోకి వెళ్ళి రక్తంగా మారడానికి టైం తీసుకొని ఓ పావు గంట నష్టం ఏంటి? మానవుడికి ఉంటుంది, అమ్మో ఈ టైం కేసేసుకోవాలి, అట్లే ఉండదు. ఓ పావు గంట అయినా వీడు సస్టైన్ చేయగలడు. ఏం నరసమ్మా, అంతేనా? అంటే సైన్స్గా చెప్పకపోతే మళ్ళీ మీరు డాక్టరా అంటారేమోనని మా నరసమ్మని ఓతంగా తీసుకున్నా. ఎవరో 26 డేస్ ఫాస్టింగ్ కూడా చేశారు కదా అమ్మగారు. ఒక గతంలో 26 డేస్ అసలు ఏం ఫుడ్ తినకుండా కూడా పొట్టి శ్రీరాములు మరి అసలు ఏ ఫుడ్ ఏం కాలా, హీ వాజ్ ఫైన్. బలవంతంగా ఆయనకి తాగించారు. అఫ్కోర్స్ వారి హెల్త్ రకరకాలుగా డిటీరియేట్ అయ్యింది. ఎందుకని అంటే సమయానికి భోజనం లేదు, భోజనం చేయడానికి డబ్బులు లేవు. సరే అమ్మ ఎక్కడికన్నా వెళ్తే అవును ఆ పల్నాడు అదంతా అటువైపు తిరుగుతూ ఉంటే ఆయన అడిగేవాడు, ఈరోజు నాకు కొంచెం అన్నం పెట్టండి అని. ఆయన చొక్కా విప్పితే బనీన్ అంతా చిరిగిపోయి ఉండేది. ఏం త్యాగాలు చేసేసామమ్మా మనం మన జీవితంలో? ఏం లేవు. అంత కంఫర్ట్ ఉంటే కూడా మన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటాం. అదే ఏం కాదమ్మా, బీ కూల్, ఆరాంగా ఉండు. ఆ పనిని ఆ బిడ్డకి తొందరగా హీల్ కావాలని ఆ భోజనం పెట్టు. నీ థాట్లోనే ఎనర్జీ ఉంది. నువ్వు థాట్ని అట్లా పెట్టుతూ నువ్వు పని చేస్తూ ఉండు. ఇదే ఊరికి వింటే కూడా వచ్చేస్తుంది నీకు. ఎందుకని ఆ ప్రపత్తి
ఆ మనసులో, ఆ రక్తంలో అట్లా ఉందంతే. అది బీజంగా ఉంది అందరిలో. భక్తి అనేది బీజంగా అందరిలోనే ఉంది. దాన్ని మీరు కల్టివేట్ చేయడంలో అందరికి అమ్మలకి సమయం ఉంటుందా తల్లి? ఏం చేస్తారా తల్లులు? జస్ట్ అట్లా వింటూ ఒక 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 మనస్సును కొంచెం అటువైపు పెట్టేసేసి గబగబా నేర్చేసుకుంటుంటారు. అలా ఎన్ని విద్యలు నేర్చుకున్నారో ఆడవాళ్ళు. ఆడవాళ్ళ పొటెన్షియల్ ఆడవాళ్ళకి కూడా తెలియదు. సమానత్వం సమానత్వం అంట. మీ తలకాయ సమానత్వం. సమానత్వం ఏంటమ్మా? ఆడపిల్లలు మగపిల్లల కంటే పైన ఉన్నారు. సమానత్వం అడిగి దించుకుంటారేరా? నా స్త్రీ ఎప్పుడు తన రైట్స్ గురించి కానీ తన రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ ఎన్నడూ ఫైట్ చేయలే. గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో ఉన్న సీత, సావిత్రి, అనసూయ అక్కడి నుంచి ఇప్పటి వరకు నాకు ఈ రైట్ కావాలి. ఇప్పుడు ఈ వెధవ తెలివి ఎక్కువైపోయింది. అంటే ఇది కలియుగం కాబట్టి అట్టాగే ఉంటుంది. వీ నీడ్ నాట్ ఫైట్ ఫర్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్. దే ఆర్ గివెన్ ఫర్ ఎస్. అవి మనకి ఇవ్వబడ్డాయి. నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి? ఈ చిన్న చిన్నవి ఏమిటనంటే ఆ చిన్న చిన్నవి కూడా మన తాలూకు విషయాన్ని కొంచెం పటిష్టంగా ఉంచడానికి ఏవో అడుగుతున్నారు. నిజానికి అవి కూడా నెసెసరీ కాదు. ఫెమినిజం పేరుతో చేసే తుక్కువాదన. ఎందుకు తుక్కువాదన అంటున్నాను? స్పిరిచువాలిటీ లేదు అందులో. సోషలిజంలో స్పిరిచువాలిటీ లేదు, ఫెమినిజంలో స్పిరిచువాలిటీ లేదు, కమ్యూనిజంలో స్పిరిచువాలిటీ లేదు. ఏడొస్తుంది అసలు ఫెమినిజం? ఎంత బాగా మాట్లాడాడు అన్నమయ్య ఫెమినిజం గురించి. పీటపై నున్నదాపే ప్రియుడము నిలుచుండి మాటలాడే వాపి నీవు చిదే కాదా ఘాటముగా వంచనంత కలిగి మెలగినాను ఈటుల నీవే బ్రతికేవేమిదన నేటికి ఆటది రాజ్యమేలితే అది మంచిదే కాదా చాటువగా మాకు నిన్ను సాధించనేటికి. ఈమె పైన కూర్చుందంట అంటే ఈయన ఇక్కడ నుంచి అటు చూస్తున్నాడంట. ఏంటి నష్టం? నువ్వు కిందికి రా అనలేదు ఆయన. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి భూమి మీదకి మ్యాటర్ గనక అంటే అమ్మ గనక మనందరినీ హోల్డ్లో పెట్టుకుంది అని అంటే ఇక ఆయనతో పెద్ద సంబంధం లేదు. అవును, ఆయనతో మనకి కుదరదు. ఎందుకని? అన్నీ ఇక్కడ అనుభవిస్తున్నాం కదా. దట్ ఈస్ వేర్ షీ ఈస్ కాల్డ్ ద వర్జిన్ విజ్డమ్. షీ ఈస్ కాల్డ్ వర్జిన్ విజ్డమ్. శుద్ధంగా ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఆవిడ. ఏది? ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్. ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ కావలసినటువంటి నాలెడ్జ్ని విజ్డమ్గా తయారు చేసి ఆయన వైపుకు నెట్టేస్తుంది. ఆవిడకి ఎక్కువ వర్క్ ఉంది కదండి ఆయనకంటే. ఎక్కువ వర్క్ ఉంటుంది ఆవిడకి. సో ఆవిడ ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుందండి. ఏమంటున్నాడు? నువ్వు ఆ పైన పీట మీద ఉంచున్నావు తల్లి, ఆయన ఇట్ట చూస్తున్నాడు, ఆయన నేమల్లా ఏమి ఫెమినిజమో అంటున్నాడు. మామూలుగా అట్లా నుంచోరు కదా భర్త ముందు, కానీ పైన నుంచుందంటే ఆవిడ. అని ఈయన చిలకలు చుట్టిస్తున్నాడంటే ఆవిడికి. ఎంత చక్కటి వర్ణన. ఆయన ఏమీ ప్రెస్టీజ్ ఫీల్ కాలే. అవునా కదండి? ఈ బోడిగాళ్ళకి ఏముంటుంది ప్రెస్టీజ్? ఏముండదు. ఊరికే వీళ్ళ మైండ్లో ఉండేటువంటి దుర్బుద్ధి. ఎవరిది? విమెన్లో ఉన్న దుర్బుద్ధి. వాడు తాగొచ్చి తంతే వాడు తనడం రైట్. ఓకే, అమ్మ అది కూడా చెప్పుద్ది మళ్ళా, వదలదు. వాడు తాగొచ్చి తందనాలాడి రెస్పాన్సిబుల్గా లేకపోతే తనొచ్చు స్త్రీ, తప్పేం లేదా. వాడు ఈమెను కొట్టడం కాదు, ఈమె ఆమెను కొట్టచ్చు. అది ఫెమినిజం. అంతేగాని నువ్వు అనుకున్నదంతా ఫెమినిజం కాదు. ఇంతమంది ఇన్ని రకాలుగా అరాచకాలు జరుగుతున్నాయి అన్న సంఘంలో ఏం చేసాం? ఎవడం ఏం చేయలేకపోతున్నాం.
ఆలోచించండి, ఫెమినిజం అని కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేయగలిగారు? ఏం చేయలేరు. బికాస్ వాళ్ళు రైట్స్ కోసం పోరాడుతున్నంతసేపు ఏమీ జరగదమ్మా. ఆ రైట్స్ని సరిగ్గా సక్రమంగా వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే మాత్రమే బాగా నడుస్తుంది. అందుకనే ఈనాటికి మీ అమ్మగారాళ్ళు కన్నా మిమ్మల్ని, నన్ను మా అమ్మ కన్నా బాగుంది. తేడా తెలుస్తుందండి, ఇట్లే ఉంటుంది. అందుకని మనం చేసే ఏ వర్క్ అయినా సరే డోంట్ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎనీ రైట్స్. మనకి ఏ రైట్ దేని మీద లేదు. వి ఓన్లీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చేసేటప్పుడు కూడా ఈ స్త్రీ ఏం చేయాలి? ఉన్నతంగా ఆలోచించాలి. అప్పుడు ఇంట్లో ఏది కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా చక్కగా సమతుల్యం అవుతుంది. ఈమె వీక్గా ఉండి, ఈమె కంగారు పడిపోయి, ఈమె యాంగ్జైటీతో ఉంటే వాళ్ళకి ఏమీ బెటర్మెంట్స్ రావు. టైం ఎక్కువ పడుతుంది, వస్తుంది కానీ టైం ఎక్కువ పడుతుంది. శిల్పమ్మ, తేడా తెలిసిందే. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ నైస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మైండ్ ఆల్వేస్. ఆ స్పిరిచువల్ మైండ్ పెడుతూ ఉంటే నీతో గురువు పనిచేస్తూ ఉంటారు. నేనే పని చేస్తాను, పని చేసుకో అంటాడు. అందుకని లేట్ అవుతుంది. అంతే తేడా. ఏమంటారు? గుడ్. ఏం కంగారు పడద్దు. ఓకే, కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలా వర్క్ ఉందని కంగారు పడద్దు. వర్క్ ఉన్నదాన్ని చేసుకుంటూ ఉండండి, అదే అవుతుంది. చేసుకోకుండా కూర్చుంటారు చూసారు కొంతమంది లేడీస్, కూర్చుంటారు ఏం చేయకుండా, అమ్మో అది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవో. అవునమ్మా, చాలా మంది లేడీస్ చేసేది అదే. అమ్మో అది ఉంది, ఇది ఉంది, ఇది చేయలే, అజయ్ అంటా కూర్చుంటారు, టైం అయిపోద్ది. అలా ఉండకూడదు. చేస్తూ ఉంటే పనులు అయిపోతూ ఉంటాయి. చూడండి ఎంత థాట్లో ఎంత తేడా ఉంది. జస్ట్ ద థాట్. అది అలా ఉంది ఉంది అనుకోవడం కంటే చేసేస్తే 10 నిమిషాలే పని. అది 10 నిమిషాల పని ఏం చేస్తాం? గంటలు గంటలు చేస్తాం. యూస్లెస్ ఫెల్లర్స్, మైండ్ పని చేయట్లే, స్టూపిడ్ బ్రెయిన్. థాట్స్ బాలే, బ్రెయిన్ అట్ట బాగుంటుంది. థాట్ ప్రాసెసే నాస్టీగా ఉందని అర్థం. అట్లే ఉంటుంది తల్లి. చాలా వరకు మోడర్న్ మ్యాన్ వాడి లిటికసీతో, వాడి డిప్లొమసీతో ఆలోచించడం వల్ల వాడు ఎదుగుదల వాడే వెనక్కి నెట్టుకుంటున్నాడు. అట్లా కుదరదు. ఏమి చేస్తూ ఉంటే పనులు అవుతూ ఉంటాయి అనేదాన్ని చక్కగా నడపాలి మనసులో. ఆటోమేటిక్గా అది 10 నిమిషాలు తీసుకునేది, పావు గంట తీసుకునేది 5 నిమిషాలు అయిపోద్ది. థాట్ అయితే నైస్. ఇక్కడ లాస్ట్ 2 చరణాలు ఉన్నాయి, ఒక చరణం ఉంది, 2 చరణాలు ఉన్నాయి. పాడే సుదీప్ బాబు, పాడేమ్మా, మీరే ఉన్నారు. సెకండ్ చరణం అనిమేషేంద్రులు వాడదామా? ట్రై చేస్తాను. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల ముర కిన్నర సిద్ధులు గుడ్. చతురం పాది కాంతలు కాచిన రెచ్చరికయ ఘనతూరం పాది కాంతలు కాచిన రెచ్చరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. బాలే బాలే బాబు, వెరీ గుడ్. మీరు వెళ్తూ ఉన్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు దాన్ని అట్లా పాడుకుంటూ ఉండండి. లేదు పాడుకుంటూ ఉంటే మళ్ళీ నేను డ్రైవ్ చేయడం కష్టం అమ్మా, స్టీరింగ్ వదిలేస్తానేమో అంటే చక్కగా టేప్లో పెట్టుకుని వినండి. వింటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాన్న. మీరు ఏదో పాట వినడం కంటే స్వామి నామం వింటూ ఉంటే మీకు కలిగే కష్టాలు నాన్న త్రుటిలో పోతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఊరికి అట్లా అట్లా ఎగిరిపోతూ ఉంటాయి. మీ థాట్ ప్రాసెస్ బెటర్ అవుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం అంతముందు కంటే కూడా కుదుటపడుతూ ఉంటుంది. మీరు చేసే పనులలో తెలియకుండా ఒక ఈజ్ వస్తుంది.
మీరేం చేస్తారు? ఏదో సినిమా పాట దబిడి దిబిడి ఏదో శబ్దాలతో వింటూ ఉంటారు కార్లల్లో. అది బాగుంటుంది, తాత్కాలికమైన ఆనందం అది. నేను చెప్పేది శాశ్వత ఆనందం. అది వింటూ ఉంటారు మీరు ఎట్లాగూ. ఏదో లలిత సహస్రనామము, విష్ణు సహస్రం ఏదో వింటారు. మీకు రావాల్సిన పాఠం ఉందిగా, దాన్ని వదిలేయకండి. అది చెప్తాను. మీకు రావాల్సిన పాఠాన్ని అక్కడ వినేసి నేర్చేసుకోవచ్చు. ఆ కొద్ది సమయం 20 minutes, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, వచ్చేస్తుంది. ఏదోలే. లాస్ట్ అమ్మా అరుణమ్మా. అమ్మా నాకు గొంతు కొంచెం బాగలేదమ్మా, ట్రై చేస్తాను. ఎట్లున్నా పర్వాలేదు. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలవగ వచ్చిరి. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలవక వచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. గుడ్ తల్లి. అలా మెల్లమెల్లగా మీరు మీ ఫోకస్ని కొంచెం ఇనీషియల్గా కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ మార్గం. ఓకే, తెలియకుండా అంటే అలా అలవాటైపోయి, అట్లా ఉండడం అలవాటైపోయి, అట్లా థింక్ చేయడం అలవాటైపోయి మళ్ళీ ఇక్కడికి రావాలంటే అంత తొందరగా వేగంగా రాదు మనస్సు. ఆ మనసుకి ఏమి ఇవ్వాలి? ఒక మంచి పని చేయటం అనేటువంటి ఒక అలవాటు ఇవ్వాలి. అప్పుడేమవుద్ది? మెల్లగా దాన్ని షిఫ్ట్ చేసుకుంటుంది మనస్సు. షిఫ్ట్, దాంతో పోరాడకూడదు. నువ్వు ఇది చెయ్యి అట్లా పోరాడకూడదు. మెల్లగా దాన్ని బుజ్జగించాలన్నమాట. ఆ మనస్సుని గనక మీరు కొట్టినట్లు గనక ఇట్లా ఉండాలి అట్లా అనుకుంటా ఉన్నారనుకోండి మైండ్లో, అట్లా ఎన్నటికీ ఉండలేరు. ఆ మనసుకి ఏం చేయాలి? చక్కగా అమ్మ ఇది చేస్తే బాగుంటుంది కదమ్మా, పదమ్మా అది విందామా అట్లా అనాలి. మీ మనసుల్లో అట్లా అనుకుంటూ ఉండాలి. అప్పుడు మెల్లగా దాని వైపు తిరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఒక ఈజ్ మీరే అనుభవిస్తారు. చూసారా? మీరే దాన్ని ఆనందిస్తారు. అరే ఇటు చేస్తే ఇంత ఈజీగా అయిపోయింది, పూర్వం అట్లేదే అని తెలుస్తుంది మీకే. తల్లి అమ్మ. సో నెక్స్ట్ కీర్తనని నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం, అంతేగా? సో మనం ఎక్కడున్నామంటే, ఎక్కడైతే మనకు ఆదిత్యులు 12గా, రుద్రులు 11గా ఉన్నారో, అశ్విని దేవతలు 2గా ఉన్నారో, ఇప్పుడు వసువులకు వచ్చాం మనం. వసువులు అంటే 8 వసువులు ఉంటారనమాట. అంటే ఈ ప్లానటరీ ప్లేన్ని తయారు చేసేవాళ్ళు అనమాట వసువులంటే. మైండ్ 5 ఎలిమెంట్స్, అది కూడా చెప్పుకున్నట్టున్నాం. చెప్పుకున్నా తల్లి సౌజన్యమ్మ? చెప్పలే? వసువులు చెప్పలేదా? ఓకే, రైట్. దే ఆర్ ది 8 మెటీరియలైజింగ్ దేవాస్. 8 మెటీరియలైజింగ్ దేవాస్ ఏం చేస్తారు? హూ ప్రిపేర్ ది ప్లానటరీ ప్లేన్. అది ఒకటి మనస్సు, మైండ్, ఒక 5 ఎలిమెంట్స్, పంచభూతాలు. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి పావక, అగ్ని పేరుది పావక అండ్ ద వాల్యూమ్, అంటే టైమ్ అండ్ స్పేస్ వచ్చిన వాల్యూమ్. ఇలా పని చేయటం వల్ల ఈ యాటమ్స్ మెటీరియల్ ఫార్మ్ని గెయిన్ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే మెల్లమెల్లగా వాటి యొక్క పని చేసుకోవటానికి ఈ యాటమ్స్, ఓకే, ఈ మెటీరియల్గా ఎలా ఫార్మ్ అవ్వాలంటే ఏదో ఇట్లా దేహం రావాలిగా.
ఆ ఆటమ్స్ అన్నీ కూడా కూడి ఇలాగా దేహం, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ అంటాం కదా, అవన్నీ కలిపి ఒక ఫార్మ్ని తయారు చేసుకోవటం అనమాట. అలా మెటీరియలైజేషన్ ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని ఏమన్నారు? ప్లానెటరీ ప్లేన్ అన్నారు. అంటే ఏవి? పైన ఉన్న 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్వినులు, వీటితో కూడా కలిపి, అలాంగ్ విత్ దోస్ కలిపి. సో చెప్పనమ్మా మళ్ళా. ఇప్పుడు ఏ వసువులు అని చెప్తున్నామో, 8 అని చెప్తున్నామో, వాళ్ళు ఎవరెవరు? 1 మైండ్, 2 5 ఎలిమెంట్స్, దీంతో పాటు ట్రాన్స్ఫార్మ్ చేసే పావక అనే ఒక ఎనర్జీ, దీంతో పాటుగా కొంత వాల్యూమ్ కావాలి కదా, టైం అండ్ స్పేస్కి ఒక వాల్యూమ్ కావాలి. ఇంత 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 ఉండాలి, అంత ఉండాలి, అట్లా ఆ వాల్యూమ్ని తీర్చిదిద్దే అనమాట. సో ఈ వర్క్ చేయడానికి ఇవే కాకుండా పైన ఉన్న 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 2 అశ్వినులు కూడా పనిచేస్తూ ఉంటారు. ఓకే. సో దీనికి వేదంలో ఇంకా కొంచెం డిస్క్రిప్షన్తో వచ్చిన కొన్ని దేవాస్ని చెప్పారు. వాళ్ళని కూడా దేవాస్ అని అంటారు. అందులో గంధర్వులు ఒకటి. గంధర్వులు అంటే ఈ వసువులు ఇవన్నీతో పాటుగా కొందరు దేవతలు ఇంకా దీనికోసం పనిచేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో గంధర్వులు అంటారు. గంధర్వులు ఎవరు? దే ఆర్ ది మ్యూజికల్ వేవ్స్. అంటే మనం పాడుతున్నటువంటి ఈ సంగీతము, ఈ సంకీర్తన ఏదైతే ఉందో అది ఒక మంచి వేవ్ ఫార్మ్ని తయారు చేయగలిగేటువంటి ఒక శక్తి, ఒక ఫోర్స్, ఒక ప్రజ్ఞ, ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి. అది ఉంటేనే మనం పాడుతున్నాం. అది లేకుండా మనం పాడటానికి అనేది మనకి తెలియదు. అసలు అది ఎలా పాడాలో కూడా తెలియదు. ఈ గంధర్వులు ఆ సప్తస్వరాల్ని, ఆ వేవ్స్ని, ఆ మ్యూజికల్ వేవ్స్ని ఏర్పాటు చేశారు. సో దాంట్లోనే మనం కూడా పాడుతున్నాం. నాన్న మీకు ఆకలి వేసినా, ఏదైనా తాగాలనుకున్నా తాగండి, పర్లేదులే. పాపం ఆకలిని చంపేసుకోమాకండి. ఎందుకంటే అప్పుడు పుట్టిన అగ్ని లేదు, మళ్ళీ ఆకలి అవ్వదు. తాగండి, తినండి, ఏం కాదు. సో ఇక్కడేంటి, వీళ్ళు ఏమిస్తారు మనకి? ఒక ఈస్టసీ, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్, ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. ఇవెవరు? దే ఆర్ ది వేరియస్ స్టేట్స్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. ఇవన్నీ వేరియస్ స్టేజెస్ నుంచి, వేరియస్ ప్లేన్స్ నుంచి పనిచేసేటువంటి ఒక కాన్షియస్నెస్ గంధర్వులుగా కూడా పనిచేస్తున్నారు. వీళ్ళు దే ఆర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. వీళ్ళకి టైం అని కానీ స్పేస్ అని కానీ ఉండదు. ఎందుకని కాన్షియస్తో పాటు ఉంటారు వీళ్ళు, ఈ గంధర్వులు. ఓకే. వాళ్ళకి మెజర్ కానీ మీటర్ కానీ ఏమి ఉండదు. సో ఈ గంధర్వులకు చీఫ్ ఉన్నాడు ఒకడు, వాడి పేరు సోముడు. సోమరసం అంటల్లా రామ అనే శబ్దాన్ని మనం పాడుతూ ఉంటే చూడండి, సోమరసం వస్తుందన్నమాట. సోమరసం ఎందుకు కుదురుతోంది అని అంటే, ప్లానెటరీ ఫోర్సెస్లో రాముడు సోముడు అనేటువంటి అధిదేవత చాలా ఉచ్ఛలో ఉన్నప్పుడు పుట్టాడు. హారోస్కోప్లో సోముడు, ఆ గంధర్వుడు గానం చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో అది చాలా హైయెస్ట్ ప్లేన్లో నడిచింది. ఆన్ ది సోలార్ ప్లేన్ అండ్ కాస్మిక్ ప్లేన్. అది ప్లానెటరీ ప్లేన్కి దిగింది. ఏమా, అది ప్లానెటరీ ప్లేన్కి దిగినప్పుడు ఏమైంది? మనందరికీ కూడా అదే రసం పుడుతుంది రామ అంటే. సో మ్యూజిక్కి ఏమంటే ఈ గంధర్వులు అందరూ కూడా పాడుతూ ఉంటారు. బట్ చీఫ్ ఒకడు ఉన్నాడు. అందరి దేవతలకు ఒక చీఫ్ ఉంటాడమ్మా.
అమ్మవార్లందరికీ మనం చెప్పేసి లలితా భట్టారిక, రాజేశ్వరి, ఎవరైనా చెప్పండి, ఆమెకి చీఫ్ ఎవరు? లలితామాత. అలాగా కొంతమంది దేవతలకి చీఫ్ ఎవరు? వారాహి. అలా ఉంటారనమాట. సరే, అది పక్కన పెడదాం. తర్వాత గంధర్వులు అంటే అర్థమైంది. యక్షాస్ అండ్ రక్షాస్ అని ఉన్నారు మళ్ళా. యక్షులు రక్షకులు. యక్షులు అంటే ఏంటంటే మన తాలూకు ఈథరిక్ బాడీ, సటిల్ బాడీని, సూక్ష్మ దేహాన్ని ప్రిపేర్ చేస్తారు. సూక్ష్మదేహాన్ని తయారు చేసేటువంటి దేవతలు సూక్ష్మదేహం. ఇక రక్షాస్ అంటే ఫిజికల్ బాడీని తయారు చేసేవాళ్ళు. దోస్ హూ ప్రిపేర్ ఫిజికల్ బాడీ. ఈ ఫార్మ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉపయోగపడతారు. తల్లి, మనకు ఈ దేహంలో 3 శరీరాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ బాడీ, మీకు తెలిసింది. 2 సటిల్ బాడీ, దాన్ని ఈథరిక్ బాడీ అంటారు. ఈథరిక్ బాడీ అంటే ఏంటంటే మీ దేహం పైకి ఒక రూపం కనపడుతుంది, ఒక షేప్ కనపడుతుంది కదా. ఆ షేప్ కనపడటానికి ఇంకొక లేయర్ దాని చుట్టూ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఈథరిక్ బాడీ లేకపోతే ఈ ఫిజికల్ బాడీ లేదు అంటే. ఆ లోపల కాజల్ బాడీ ఉంటుంది, లింగ శరీరం అంటారు దాన్ని. ఓకే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓకే, అర్థమైంది. దీన్ని ఏమంటారు? గ్రాస్ బాడీ. సటిల్ బాడీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం, లింగ శరీరం, ఇలా 3 ఉంటాయి. సో కాజల్ బాడీ అంటారు, కాజల్ బాడీ. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ బాడీని ప్రిపేర్ చేస్తారు, దాని రక్షణ చేయడానికి, దాని ఫార్మేషన్ చేయడానికి కావలసిన హెల్ప్ అంతా, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి పని అంతా వీళ్ళు చేస్తుంటారు. తర్వాత పిట్రీస్ వీళ్ళు దే ఆర్ ద లూనార్ దేవాస్ దట్ కాజ్ ఫర్టిలైజేషన్, జర్మినేషన్. ఫర్టిలైజేషన్, జర్మినేషన్, నరిష్మెంట్, గ్రోత్ బై ఫుడ్, ఇవన్నీ ఇస్తారు. They cause microcosmic formation in tune with macrocosmos. They cause microcosmic formations in tune with macrocosmos. ఎలా చేస్తారు? బై ద రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ మూన్ ప్లేన్. మూన్ ప్రిన్సిపల్, మూన్ రిఫ్లెక్టింగ్గా ఉంటుంది మన మైండ్కి అని చెప్పుకున్నాం కదా. సో అది మైక్రో నుంచి మ్యాక్రోకి ట్యూన్ చేసుకుని కిందికి దిగి వచ్చి ఇక్కడ ఆ తాలూకు రిఫ్లెక్షన్, మూన్ తాలూకు రిఫ్లెక్షన్స్ మన మీద పడి ఈ పిట్రీస్ మనలో ఆ థాట్ ప్రాసెస్ని నడిపిస్తూ ఉంటారు. పితృదేవతల సేవ చేసుకోండి అంటూ ఉంటారు, పితృపక్షాలు చేస్తూ ఉంటారు, చూసారా? ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచి జనరేషన్ని ఇవ్వడానికి, మంచిగా ఫర్టిలైజ్ అవ్వడానికి. అంతే కదండి. మన పిల్లలు పుడుతూ ఉంటే ఏమంటున్నాం మనం? మా తాత పుట్టాడండి, మా తాతగారు ఇట్లే ఉండేవారండి, మా నాయనమ్మ ఇట్టే ఉండేదండి అని చెప్పట్లే. ఇదంతా పిట్రీస్ వర్క్ అన్నమాట. అందుకని పితృదేవతల్ని మనం ఆరాధన చేస్తాం. పితృలు వేరు, పితృదేవతలు వేరు.
మళ్ళా ఆ, ఈ పితృలంటే మన తాతలు వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ 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 ఎవరు మూల ఉన్నారు చూడండి మనకి, అంటే ఈ బ్రాంచ్ రావడానికి వాళ్ళని పిట్రీస్ అంటారు. పితృదేవతలు కాదు, పితృదేవతలుగా చెప్పబడుతూ ఉంటారనమాట. సో అందరినీ ఇన్ని కేటగిరీస్గా చెప్పక పితృదేవతలకు నమస్కారం పెట్టండి అంటారు. వీళ్ళు ఏమన్నారు? పిట్రీస్ అంటారు. సో ఇక్కడ మనకు సరస్వతి ఏం చేస్తుంది? షీ ఈస్ కోఆపరేటింగ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఫర్ అస్. లేకపోతే తెలుస్తుందా? ఇదంతా మాటలోగా తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటాం? బై వర్డ్. అందుకని ఆమె విజ్డమ్ అని చెప్తున్నాం. ఏమ్మా శిల్పమ్మ? పిట్రీస్ ని ఎలాగా స్పెల్ చేస్తారండి? పిట్రీస్ Spell. స్పెల్లింగ్ PITRIS. PITRIS. సో ఇవన్నీ కూడా మనకు ఈ దేవతల తాలూకు రేడియేషన్ నుంచి వచ్చినటువంటి వాటిని ఏమన్నారు? ద దేవాస్ ఆఫ్ రేడియేషన్ జనరేట్ లైట్, దోస్ ఆఫ్ వైబ్రేషన్ జనరేట్ సౌండ్, అండ్ దోస్ ఆఫ్ మెటీరియలైజేషన్ జనరేట్ ఫార్మ్. దేవాస్ ఆఫ్ రేడియేషన్ ఏం చేస్తాయి? లైట్ని ఇస్తాయి. తెలిసిపోతుంది రేడియేషన్ అనగానే లైట్. వైబ్రేషన్కి సౌండ్, సౌండ్కి వైబ్రేషన్ వస్తుంది. మెటీరియలైజేషన్లో కనిపించేది ఫార్మ్. అంతేనా? రేడియేషన్గా ఉంది అని అంటే అది లైట్ అని తెలుస్తోంది. వైబ్రేషన్గా ఉందని తెలుస్తుంటే అది సౌండ్ అని తెలుస్తోంది. మెటీరియలైజ్డ్గా కనపడుతున్నది ఏదైనా ఒక ఫార్మ్లో కనపడుతుంది. సో మనం ఏం చేయాలి? వర్కింగ్ విత్ ఫార్మ్, కలర్ అండ్ సౌండ్ కాన్షియస్లీ అండ్ విత్ వెనరేషన్. అది కంటిన్యూస్గా మనం అట్లా చేస్తూ ఉంటే ఆ లైట్ మీద, ఆ సౌండ్ మీద, ఆ ఫారం మీద. భగవంతుడు అలాగే ఉన్నాడుగా. లైట్ కనపడదు అనుకోండి, ఫారంగా ఉన్నాడు, సౌండ్గా ఉన్నాడు. మన శబ్దం రామ అంటే, వెంకటేశ్వర అంటే కనపడుతున్నాడుగా. ఆ ఫిగర్ చూడంగానే మనకు ఒక లైట్ లోపల ఉందని తెలుస్తుంది, కానీ లైట్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. అంతే ఏమండి? ఇట్లా జరుగుతుంది. సో వన్ విల్ గ్రో ప్రాక్సిమేట్ బై ఆల్ దీస్ దేవాస్. వీళ్ళందరి యొక్క సహకారంతో వీడు ముందుకి సాగుతూ ఉంటాడు. దానివల్లనే మనం మంత్రంతో పని చేయవలే అని చెప్పడానికి కారణం. మంత్రం, సౌండ్. మంత్రం ఈజ్ నథింగ్ బట్ సౌండ్. కలర్, కలర్ అంటే ఆ దేవతామూర్తికి చుట్టూతో ఉండే అనేక కలర్లు పెడుతూ ఉంటాం కదా మనకి స్వామివారికి. అండ్ సింబల్ అంటే యంత్రం. మంత్రము, తంత్రము, యంత్రం. అందుకనే ఇలాగా సాధనకి రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. మంత్రము, యంత్రము, తంత్రం ద్వారా భగవంతుణ్ణి కొద్ది రోజులు పూజాధికాలుగా, రోజు పూజ చేస్తున్నాం అలా చేస్తూ ఉండండిరా అబ్బాయి అన్నారు. జీవితాంతం చేసినా రాదు. ఎందుకని? ఈ నాలెడ్జ్ లేదు కనుక. ఈ నాలెడ్జ్ తెలుసుకుని కనుక పూజ చేస్తే within a span of 1 or 2 years your kind of evolution degree grows much better than before. రమ్మా ఇలాంటి మెథడ్తో ఏమన్నారంటే మనం ఆ దేవతల్ని ప్లీజ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, in this hymn the importance of respecting and even worshipping the devas is indicated to facilitate our growing proximate to the word. All instructions of all religions are meant to please the devas, thereby forming the platform to reach the word or the truth. Yes. So ఇప్పుడు మనకి మంత్రంలో పశువు అని ఉంది. కామధేనువు, పశువు. మనకి కామధేనువుకి పశువుకి తేడా తెలియాలి. పశువు అంటే ఏంటి? మామూలుగా ఒక బౌండ్ అయిన, ఒకదానికి బౌండ్ అయింది దాన్ని చెప్తూ ఉంటాం. సంథింగ్ విచ్ ఇస్ బౌండ్ అని చెప్తాం. సో అంటే మనమందరం కూడా ఈ బాడీకి బౌండ్ అయ్యే ఉన్నాం.
ఎస్. ఈ బాడీకి బౌండ్ అయి ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం? ఇంప్రిజన్మెంట్ అంటాం. అంతే కదా. సో అప్పుడు మనిషి మన జంతువుకి ఎట్లాగా ఉంటుందో కాళ్ళు, మనిషికి కూడా అంతే ఉన్నాయి. కాబట్టి వీడికి కూడా కొన్ని ఫిజికల్ డిజైర్స్ ఉన్నాయి, వీడికి కూడా కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. సో వీడిని ఏమన్నారంటే పశువు అన్నారు. అవునా? we try to fulfill all the requirements through our utterance, be they on the physical, emotional and mental. Even to reach the buddhic plane we need the word. ఎందుకు కావాలి వర్డ్? ఊరికే పశువులా ఉండడం కోసం కాకుండా కావాలి. సో without the word there would be no teaching, no books. Buddhic plane and the plane of bliss also depends upon word. Experiencing the word gives bliss. Even our experience depends upon word. మనం చెప్పేటువంటి ఏ వాక్యాలైతే ఉన్నాయో దాంతో మనకి ఆనందం కలుగుతుందా లేదా? సంతోషం కాదు, అది ఆనందమే. కానీ ఆ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. సో మనం ఏం చేస్తున్నాము? బయటికి ఏదైతే చూస్తూ ఉంటామో దాన్ని ఏమంటారు? పశువు అంటారు. బయటకే చూస్తూ ఉన్నాం అనుకోండి, అది పశుతత్వం. లోపలికి చూశారనుకోండి, అది కామధేనువు తత్వం. ఎంతైనా నీలోనే ఉంది, బయట కాదు, ఎంతైనా నీలోనే ఉంది. ఎంతైనా పితుక్కో. ఆ కామధేను ఎంతమందికైనా ఇస్తుంది, పశువు కొంతమందికి ఇచ్చి వదిలేస్తుంది. ఎందుకని అది బయట, అంటే బాడీ బౌండెడ్ అనమాట, అది ఫిజికల్ బౌండెడ్. అలా కాదు సెలెస్టియల్ కౌ అంటే. అవునా? సో అందుకని మ్యాన్ ఈజ్ అ పశువు యాజ్ లాంగ్ యాజ్ హీ వర్క్స్ అవుట్ ఆల్ ద వైల్ ఇన్ టు ఆబ్జెక్టివిటీ. అంతే. సో ఋషి ఏం చేస్తాడు? ద వన్ హూ లుక్స్ విదిన్ ఇస్ కాల్డ్ ఋషి, ద సియర్. సో ఈ ఋషితత్వాన్ని మనం పెంపొందించుకోవడానికి కావలసిందే వర్డ్ కనుక, సరస్వతి అమ్మ కనుక ఏమవుతాడు? హీ సీస్ విదిన్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో సీస్ విదిన్ ది అదర్స్. హీ ఈస్ కాల్డ్ అకల్టిస్ట్. ఒక అకల్టిజంని వాడు డెవలప్ చేసుకోవాలి అంటే వాడు హీ హ్యావ్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. It helps transformation to enable the utterer to turn inward. తాను లోపలికి దర్శించటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యం పుడుతుంది. అది ఎలా పుడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఓం అని మనం నిరంతరం ఓంకారాన్ని కొంతసేపు ప్రొద్దున్న సాయంత్రం సాధన చేస్తూ ఉంటే వస్తుంది. గాయత్రి చేస్తూ ఉంటే వస్తుంది. ఆ బుద్ధిక్ ప్లేన్ మీద అది పని చేస్తూ ఉంటుంది. అందుకని అది చెప్తున్నాను. సో ది అట్రెన్స్, ద మ్యూజిక్, ద మెడిటేషన్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్వర్డ్. ద ఇనిషియల్ కీ ఇస్ టు అకల్టిజం టు ఇసాటరిజం. సో ఈ మంత్రం మనకు అది చెప్తుంది. ఇక సెలెస్టియల్ కౌన్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే, ధేను అనంటే కవ్వమ్మ. సంస్కృతంలో ధేను అంటే కవ్వు అని అర్థం. ఉత్త కవు కాదు, ఇట్ ఈస్ అ సెలెస్టియల్ కవ్. ఇట్ ఫుల్ఫిల్స్ అవర్ డిజైర్స్, బీ ఇన్ మండేన్ ఆర్ డివైన్. మండేన్లోనూ ఇస్తుంది, డివైన్లో కూడా ఇస్తుంది. మనం గోవు అంటే అర్థం తెలుసుకున్నాం, వాక్కు అని. గుర్తుందా? కవ్ ఇస్ అ వర్డ్ అనమాట. సో ఎక్కడైతే గోవులు ఉన్నాయో మనం కామధేను చూడలేం, కానీ గోమాతను చూస్తున్నాంగా. సో ఆ తల్లికి నమస్కారం పెడితే అక్కడ మంచి మంచి వాక్కులు ఆమె ఇస్తుంది. అమ్మ కదా. అట్లా మంచి వాక్కుల్ని మనం డెవలప్ చేసుకోవటం అనే ప్రొసీజరు మనకి ఆవు అనేది ఇస్తుంది. అందుకని మనకు వర్డ్లో కూడా గోవిందుడు, గో అనే శబ్దానికి చెప్పినటువంటి అర్థం గో అంటే వర్డ్ అని, వాక్కులు అని. ద వర్డ్ ఈస్ విత్ గాడ్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ సచ్ డిపిక్షన్.
కౌని మిల్క్ చేస్తే ఏమండి ఎలా అయితే పాలు వస్తాయో ఈ ఫిజికల్ బాడీ సస్టైన్ అవుతుందో, అలాగే వర్డ్ని గనక మిల్క్ చేస్తే, వర్డ్ని గనక మనం నర్చర్ చేస్తే ట్రూత్ దగ్గరికి ట్రావెల్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అవునా? మనకి ఆ పదాలే అర్థం కాకపోతే ఏం నేర్చుకుంటాం మనం? విజ్డమ్ గురించి ఏం అర్థం అవుద్ది? సో ఈ విజ్డమ్ని ఈ ఋషులు ఎలా పలికారు? మంత్రం ద్వారా పలికారు. ఏ మంత్రం అయితే అంటే మనం ఇప్పుడు చదువుకున్న సూక్తం, ఏ మంత్రం అయితే వారు నర్చర్ చేసి, అవునా, నరిష్ చేశారో అది వాళ్లకు సోల్కి కావలసిన నరిష్మెంట్ అన్న విషయం వాళ్ళకి తెలిసి అందరికీ దాన్ని పంచిపెట్టారు. ఋషులకు వాళ్ళకంటూ కావాల్సింది ఏమీ లేదు ఈ భూమి మీద. వాళ్ళు దర్శనం చేసింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది, వాళ్ళు తెలుసుకున్నది చక్కగా అందరికీ తెలియజెప్పారు. అందుకని మనది ఋషి పరంపర, గుర్తుపెట్టుకోండి, కోతి పరంపర కాదు. ఇట్ ఈస్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్, ఆన్ ది మెంటల్ ప్లేన్, ఆన్ ది సోల్. అంటే మనం ఒక ఆత్మగా మాట్లాడుకున్నప్పుడు మాత్రం దాన్ని చాలా చక్కగా కుదురుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఆ వర్డ్ ఏం చేస్తుంది? వన్ హూ గెయిన్స్ ది ఫేవర్ ఆఫ్ ది వర్డ్, ద కౌ ఇస్ వేద ఇన్ ది ప్రొఫౌండ్ సింబల్. అది మనకు ఒక సింబాలిక్గా కనపడుతుంది భూమి మీద. దాన్ని మనం సెలిస్టియల్ కవ్ అనుకుందాం, కామధేనువే అనుకుందాం. లేకపోతే ఎట్లా దాన్ని ఎట్లా గౌరవిస్తాం? పాలిచ్చే ఏదో పశువు అనుకుంటాం. అందుకని గోమాతలో అందరి దేవతలు ఉన్నారని చెప్పడానికి కారణం. కాస్మిక్ ప్లేన్లో కామధేను అని చెప్పుకుంటే, మరి ఫిజికల్ ప్లేన్లో అది డాన్ అయినప్పుడు, అది కిందకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ కదా ఆ లక్షణాలు దీనికి ఉంటాయిగా. నువ్వు తయారు చేయలేదు కదా దాని డిఎన్ఏ. నువ్వు గడ్డి వేస్తున్నావా? అది కూడా చేయట్లా. గడ్డి దానంతట అదే మొలుస్తుంది, అది పోయి తింటుంది, అది మిల్కిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా తన వర్క్ ఏదన్నా ఉందా? ఏం లేదు. ఆ పశువుకి ఏం తెలుసండి? వీళ్ళకి పాలు ఇవ్వరని తెలుసా? ఏం తెలీదు. అది గడ్డి తింటుంది, పాలు ఇస్తూ ఉంటుంది. అవునా? అది పాలు ఇవ్వకపోతే మనం గడ్డి తినాల్సిందే. చూసా, అట్టుంటుంది అనమాట. సో ఫిజికల్గా అర్థం చేసుకునే ఒక నరిష్మెంట్ వేరు, సోల్గా నరిష్ చేసేటువంటి నరిష్మెంట్ వేరు. ఇదంతా ఏమిటి? సోల్కి కావలసిన నరిష్మెంట్. ఎప్పుడైతే ఈ సోల్ దాన్ని నరిష్ చేస్తూ ఉంటుందో అప్పుడు దానికి ఏమవుద్ది? ది సెలిస్టియల్ కౌ, ద వర్డ్. ఇప్పుడు ఇక్కడ సెలిస్టియల్ కౌ అంటే వర్డ్ వాస్ మిల్క్డ్ బై వేదస్ టు ఫార్మ్ ది కాస్మిక్ సోలార్ అండ్ ప్లానెటరీ క్రియేషన్ అండ్ దెన్ ఫిల్ దెమ్ విత్ బీయింగ్స్. అది ఇవ్వడం ద్వారానే వచ్చింది. అందుకని దీన్ని ఏమంటారంటే, if the technology is known in the science of the word అంటారు, సైన్స్ ఆఫ్ ది సౌండ్ అంటారు. సరస్వతిని ఏమంటారు? సైన్స్ ఆఫ్ ది సౌండ్, సైన్స్ ఆఫ్ ది వర్డ్ అంటారు. ఇవేవి యూనివర్సిటీలో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, ప్రత్యేకంగా మనం ఇట్లా నేర్చుకోవాల్సిందే. సో there are sounds experiencing color, light and sensing remote sounds. కొన్ని సౌండ్స్ వినంగానే మనకు ఒకలాంటి కదలిక వస్తుంది, ఒక వైబ్రెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎందువలన? బికాస్ ఇట్ ఈస్ ది నరిష్మెంట్ టు ది సోల్ గివెన్ బై ది డివైన్. రమ్మా, బుర్ర ఈ మధ్యకాలంలో అట్ట పని చేయలేదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టమైన నష్టమైన వింటూ ఉంటే మెల్లమెల్లగా దాని యొక్క తెలుస్తుంది మీకే. ఒక్కొక్క చోటని మీరు పని చేస్తున్నప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి మీ సెన్సరీస్ని తగ్గించి అంటే మీ లోపల ఉన్న సెన్సెస్నితో పని చేయించి పని చేస్తారు. అంటే వాడు ఏదో అన్నాడు అనుకోండి, ఊరికి అనే రాకూడదు, మళ్ళా ఆడు నువ్వు ఒకటైతావు. అవునా బాబు, నవ్వొచ్చేయడమే. 2-3 సార్లు చూద్దాం, తప్పే ఉంది, వాడి తప్పులు చూడాలా
అంతేగాని ఒకేసారి అనేస్తే ఎట్టగు, వాడు మనిషేగా పాపం. నువ్వు సాధన చేస్తున్నావు, వాడికి ఏ సాధన లేదు, వాడు అంటాడు, నువ్వు కూడా అంటావా? అనకూడదు, వెయిట్ చేయాలి. అవునా సార్, చూద్దాం సార్ అని వచ్చేయడమే. అవునండి, చూద్దాం సార్, మళ్ళీ మీరన్నదే అవుతుందేమో చూద్దాం సార్ అని వచ్చేయడమే. ఒకవేళ తిట్టాడు, ఆహా ఎంత బాగా తిట్టాడు నన్ను అనుకోవాలి. అవును, మహాత్ములకు కోపం ఉంటుందా అని అంటే ఉంటుందంట, బాధ ఉంటుందా అంటే ఉంటుందంట. మరైతే మరి కోప్పడతారా వాళ్ళు అంటే కోప్పడరంట. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిన సత్యం ఏంటి, ఇక్కడ ఉన్నది ఏమిటో అక్కడ ఉన్నది కూడా అదే కదా, ఎవడి మీద కోప్పడాలా అనుకుంటారట. కోపం వాళ్ళకు ఉండదనా? ఉంటుంది, కానీ వాళ్ళకి ఎవరి మీద కోప్పడాలో తెలియదంట. ఈ ఒక్క వర్డ్ అర్థమైతే అండి మీరు నోరు మూసుకొని ఉంటారు, ఓకే వాగరు. తెలిసిందండి? ఎందుకు మనం మాట్లాడాలి? మనం వేస్ట్ చేయొద్దు, మాటలో వృధా చేయొద్దు. మంచి మాటలు మాట్లాడుకుందాం ఎంతసేపు అయినా. అట్లాంటిది ఏదైనా నెగిటివ్ వచ్చిందనుకోండి, చూద్దాం, దాన్ని వెయిట్ చేద్దాం. ఆ పేషెన్స్ వస్తేనే కుదురుద్ది సాధన. దాని మూలం అది నేను చెప్పేది. ఆ పేషెన్స్ ఉంటే తప్ప మనకు అది అర్థం కాదు. ఈలోపు కొన్ని నష్టపోతూ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. మీకు పైనది ఒకటి కావాలి అని అంటే కింద వాటిని నష్టపోవాలి, గుర్తుపెట్టుకోండి. డివైన్ గ్రేస్ కావాలి అని అంటే మెటీరియల్స్ కానీ లేదండి మనుషుల యొక్క ప్రవర్తన కానీ జస్ట్ సబ్మిట్ చేస్తూ ఉండగలగాలి. నీకు హయ్యర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అందుద్ది. మీ ఇష్టం, ఏదైనా ఆయన ఇచ్చిన స్వేచ్ఛ కదా మానవుడికి, మీ ఇష్టం ఎట్టైనా చేయొచ్చు. మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛలలో ఒకటి డెస్టినీ, ఇంకొకటి విల్ అండి. మీ విల్ని నడపటం, అది ఎవరి చాయిస్లో వాళ్ళలాగా నడుపుతూ ఉన్నారు. కొంచెం కష్టం అవుతుంది, కొన్ని వదిలేసుకోవాలన్నా, కొన్ని కోల్పోవాలన్నా, కొన్ని నష్టపోవాలన్నా బాధ వేస్తుంది. బట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ సంథింగ్ ఆన్ ది హయ్యర్ యు ఆర్ గోయింగ్ టు గెట్. భౌతికంగా ఏదైనా మనకు నష్టం జరుగుతోంది, రావడం లేదనంటే పైన ఉన్నవి ఏవో మనకి ఆయన ఇవ్వబోతున్నాడు అని అర్థం. కాబట్టి కొట్లాడితే కొట్లాడదాం, కొట్లాడకుండా ఉండాలంటే కొట్లాడుకోకుండా ఉందాం. ఇది ఎవడి చాయిస్ వాడికి ఇచ్చాడు. కానీ వెన్ యు ఆర్ లిసనింగ్ టు సమ్ విజ్డమ్, కొద్దిగానైనా దాన్ని చేయటానికి మీ మనసు సుముఖంగా ఉండాలి. ఇనీషియల్గా ఉండదు. అట్లట్లా కుదురుతుంది, అట్లా ఫైట్ చేయకపోతే నా బిడ్డలకి ఎట్టొస్తుంది, ఏదో లిటికేసి ఉంటుంది, ఏదో ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి, నడుస్తాయి. బట్ మీ తాలూకు స్వభావంలో నుంచే ఆ రియాక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఒక పర్సనాలిటీ ఉంటుందమ్మా, ప్రతి వాడికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావంలో కొంచెం మార్పులు తెచ్చుకుంటేనే తప్ప నువ్వు సోల్గా లెక్కింపబడం, లేదా సోల్గా నీకు నువ్వు తెలియబడం. లేదు ఇట్లనే కొట్లాడతాను అని అన్నావు అనుకో, కొన్ని పర్వాలా, కొన్ని కావాలనుకున్నప్పుడు కొట్లాడండి, కొన్ని అవసరం లేదనుకున్నా ఊరికే వదిలి పారేయండి పక్కకి అండి. ఎడం కాలుతో పక్కకు తన్ని వదిలిపెట్టండి, అపా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అని. అలా అనగలుగుతున్నామా అది చూసుకోండి, ఏనా తల్లి. సో కామధేను ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ది ప్రొఫౌండిటీ ఆన్ ది వర్డ్. ఆ వర్డ్ తాలూకు మనం దాన్ని మాట్లాడుకున్నంతసేపు మన లోపల సోల్కి ఆ నరిష్మెంట్ని ఇస్తుంది. సో పశువుల్లా కాకుండా కామధేనువుగా మనం ఈ వర్డ్ని రోజు పిండుకుని తాగాలి. సరస్వతిని కామధేనువుగా పిండుకుని ఆ పాలు తాగాలి. అందుకని అమ్మ యొక్క స్తన్యాన్ని ఏం చెప్పారు? ఒకటి సాహిత్యము, ఇంకొకటి సంగీతం అని చెప్పారు. అమ్మ యొక్క స్తన్యము, పాలిచ్చే చోటు, అమ్మ యొక్క సాహిత్యము, సంగీతం. ఆ పాలు తాగాలన్నమాట మనం.
అమ్మ పాలు తాగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆ పాలు తాగుతున్నావు అని అర్థం. భూమి మీదకి వచ్చింది ఆ తల్లే కదా, ఇందరి స్త్రీమూర్తులలో. మరి ఆవిడ పాలిస్తుందంటే ఎవరికి ఇస్తుంది? జీవులకి ఇస్తుంది. ఆ జీవులు ఎవరు? తన బిడ్డలు. ఎలాంటి పాలిస్తుంది? మంచి వాక్కులు. ఆమె మాట్లాడుతుంటే సంగీతం, ఆ పిల్లగాడు మాట్లాడుతుంటే సంగీతం వచ్చేలాగా ఇస్తుంది. అర్థమైందండి? అంత బాగా చెప్తున్నారు మాస్టర్ గారు. అలాంటి ఒక తల్లిని మనం రెస్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. రెస్పెక్ట్ దేర్ ఫార్ ద వర్డ్. బీ రెస్పాన్సిబుల్ వెన్ యూ స్పీక్. స్పీక్ ట్రూత్. స్పీక్ నాట్ అన్ట్రూత్. స్పీక్ ప్లెసెంట్లీ బట్ ట్రూత్ఫుల్లీ. స్పీక్ నాట్ ట్రూత్ unpleasantly. Speak not to judge, to criticize, to manipulate. నేను సత్యమే మాట్లాడుతున్నాను, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతానండి నేను సత్యం. నువ్వు సత్యం మాట్లాడాను, కొండ ఎందుకు బాగా పాల్గొట్టాలి? మంచిది బాగా కొట్టుకుని బాగా తాగుతాం కదా మేము. స్టూపిడ్ ఫెలోస్ ఎట్లాంటి మాటలు మాట్లాడతారు, ఎక్స్ట్రా మాటలు. అందరూ బాగుండాలంటే అందులో నేను ఉండాలంటే, ఎవరు యదవన్నారు వెధవ. అందరూ బాగుండరులో నువ్వు కూడా ఉన్నావురా, నీకు బుర్ర ఎలగట్లా? మనం కోరుకోవాల్సింది అందరూ బాగుండటమే, అందులో నేను ఉండాలేంటి? నువ్వు వేరుగున్నావా? ఇరువురు చూసారా, ఎప్పుడు ఆ వేరుభావమే, ఆబ్జెక్టివిటీయే వాడిలో వాడు ఉండాలనుకుంటాడు తప్ప సబ్జెక్ట్కి రావాలని వాడికి తృష్ణ లేదు. అంతే కదమ్మా, వాడి కోరికంతా ఫిజికల్ మీద ఉండేవన్నీ తీరిపోవాలి. వాడి లోపల ఉన్నవి ఎలా తీరుతాయి, ఎట్టొస్తాయి? అందరిలో నువ్వు ఉండాలి. అర్జున్ క్యాలెండర్లో వేసినట్టుగా విశ్వరూపం కాకుండా బయట వేసినట్టు. అర్జునుడు ఎక్కడుండాలి? విశ్వరూపంలోనే ఉంటాడు. వీడు క్యాలెండర్లో బయట వేస్తాడు. విశ్వరూపం అక్కడ గ్లో పెడతాడు, కృష్ణుడు అందులో వేస్తాడు, వీడికి అర్జునుడు ఇక్కడ కూర్చున్నట్టు వేస్తాడు. తప్పు, ఆ పిక్చరే తప్పు. దిస్ ఈజ్ హౌ వీ డోంట్ నో ది నాలెడ్జ్ ప్రాపర్లీ. అర్థమైందండి? ఏదో ప్రాస బాగుందని ఉపయోగించారు కూడా చెత్తకుంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓ నాయన, ఈయన ఎవరు బాగు చేస్తారా అనుకున్నా నేను. సరే, అయితే నేను సత్యం చెప్తున్నా అంటే సత్యం చెప్పు, కానీ అది కటువుగా ఉండకూడదు. సత్యం బ్రూయాత్ అంటే సత్యాన్ని మాట్లాడు, తప్పులే. సత్యం మాట్లాడేటప్పుడు ఇంకొకరికి అది హర్ట్ అయ్యేలాగా మాట్లాడక్కర్లేదు. ఆ సత్యాన్ని ప్రియంగా మాట్లాడాలి. లేదని ఒక జోక్ వేసి దాన్ని కరెక్ట్ చేయగలగాలి. అప్పుడు అది ఫ్రిక్షన్ రాదు కదా. లేదా నన్ను అంటాడానికి వాడతాడు మళ్ళీ కొట్లాటకి మన మీద. నేను చెప్పింది సత్యమే కదా అంటాడు ఈయన, నువ్వు అట్ట చెప్తే అట్ట అంటాడు ఈయన, ఇంకొకడు. ఇట్లాగా కొట్లాట వస్తుంది. సత్యం చెప్పినప్పటికీ కొట్టుకుంటారు. అందుకని ఏమన్నారు, ఈ పదాలు కామధేనువై ఉన్నాయి కనుక వాటిని ప్లెజెంట్గా మాట్లాడండి. మాట్లాడేటువంటి మాటలు చక్కగా రెస్పెక్టబుల్గా మాట్లాడండి. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా, అంటే జడ్జిమెంట్ లేకుండా చక్కగా అట్లా మాట్లాడండి, ఓపెన్గా కదండి. అంత బాగా చెప్తున్నారు. సో ఇఫ్ యు వర్క్ విత్ ద వర్డ్, ఇట్ గివ్స్ యూ ది ప్రెసెన్స్. ద వర్డ్ గ్రేసెస్ అస్ అండ్ బెస్టౌస్ ఇట్స్ ప్రెసెన్స్. అది ఉంటుంది, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ సరస్వతి నీ ద్వారా ఏమి మాట్లాడుకోవాలో అది మాట్లాడుకుంటుంది. సో వీ షుడ్ బీ అలౌడ్ టు బీ ఇన్ ఇట్స్ ప్రెసెన్స్. ఎంత బాగుంది. మనం అమ్మ యొక్క ప్రెసెన్స్లో ఉండేలాగా మనల్ని అనుగ్రహించేటట్లుగా మనల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాడు ఋషి. వి కెనాట్ వాక్ ఇన్ ఇట్స్ ప్రెసెన్స్. ఫాలో ద స్పీచ్, follow the speech, discipline and utter. The word may grace its presence. సో దానికి కొంత ఏం కావాలా, స్పీచ్ డిసిప్లిన్ కావాలి. సమ్యక్ వాక్ అని చెప్పాం, రైట్ మాటలు, రైట్ స్పీచ్ చెప్పుకున్నాము మనం. రైట్ స్పీచ్ అది ఎప్పుడు పెట్టావో అప్పుడు ఏం చేస్తాట అమ్మ, ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. సో దీన్ని ఒక ట్రయాంగిల్గా మనం చెప్పుకున్నప్పుడు నోయర్, నాలెడ్జ్, నోయింగ్ అని చెప్పుకున్నాం. గుర్తుందా? ట్రయాంగిల్ వేసుకున్నారు.
ఇంకా ఈజీ అయితే చదువు, పైన చదువు, చదువుట, చదువు వాడు. చదువు పైన, క్రింద చదువుట, ఆ చదువు వాడు. రీడర్, రీడింగ్, రెడ్. ట్రయాంగిల్ వేసుకుంటే తెలుస్తుంది. సో వీడు ఇలా ఉన్నాడు. దీన్ని ఇంకా హయ్యర్ ఎలిమెంట్స్లో ఇంకొంచెం క్లోజ్గా మనం ఇంకా బాగా ఈ సరస్వతిని ఇంకా ఎన్నో రకాలుగా చదువుకోవచ్చు. అది ముందు ముందు చెప్పుకుంటూ పోతూ ఉంటాం. తల్లి ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? క్లోజ్ చేద్దాం, అంతేనా? రైట్. సో ఈ మంత్రం మనం కంప్లీట్ చేసేసాము. వి విల్ గో ఫర్ ది నెక్స్ట్ మంత్రం, 14th మంత్రం. అంతేనమ్మా? రైట్. సో సంకీర్తన కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పాల్సి ఉంటుంది, కొత్త కీర్తన. వి విల్ డూ దాట్. మీకు మాస్టర్స్ గురించి చెప్పానా తల్లి? పిక్చర్స్ చూపించానా? రైట్. 7 rays, 7 రూట్ రేసెస్ అనమాట. వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు సూర్యకిరణాల ద్వారా. సో వాళ్ళకి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టండి. వాళ్ళు మీ లోపల పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు డీప్గా తెలుసుకున్నాం కదా మనం 11 రుద్రులు, 12 ఆదిత్యుల్ని, పశువుల్ని, అశ్విల్ని తెలుసుకున్నాం కదా. వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు? మన దేహంలోనే పనిచేస్తున్నారు. ఎందుకని? వీ నో దట్ వీఆర్ ఎ సోల్, నాట్ జస్ట్ ద బాడీ, నాట్ జస్ట్ ది మైండ్. సో వీళ్ళు మన లోపల ఇన్ని రకాలుగా పనిచేస్తున్నప్పుడు దీన్ని మనం ఎంత బాగా పెట్టుకోవాలి, దేన్ని చూడాలి, దేన్ని వినాలి, ఎలాంటి వాటిని వాసన చూడాలి, ఎట్లా మాట్లాడాలి, వీటి తాలూకు కంట్రోల్ అంతా మన మీద మనకి ఆ స్వాధీనం, ఆర్గన్ సెన్సెస్ మీద మనకు కొంత కంట్రోల్ ఉంటుంది. బట్ అంత బాగా ఉండదు. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో బాగా వస్తుంది. స్లో డౌన్ అవుతాం కదా, లేకపోతే మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తూ దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఇది తెలిసిన తర్వాత మన మైండ్ స్లో అవ్వటం మొదలు పెడుతుంది, అంటే ఖాళీ అవ్వటం మొదలు పెడుతుంది. దుర్మార్గం అంతా ఖాళీ అయిపోతుంది కదా తల్లి, చెత్త అంతా ఖాళీ అయిపోద్ది కదా. అప్పుడు ఇది ప్యూరిటీని తీసుకొస్తుంది మీ మైండ్లో. తెలియకుండానే ఒక రిలాక్సేషన్, అనా ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ మీకు అపేక్ష ఉండటం, మీరే ఆ సబ్జెక్ట్ అయి ఉన్నారని తెలియటం, ఆ సబ్జెక్టుని ఎలా పని చేయించాలో మీకు తెలియటం. సబ్జెక్ట్ పని చేయడానికి మీరు చేయాల్సింది చాలా చాలా వర్క్ ఉంటుంది తల్లి. ఎందుకనంటే సబ్జెక్ట్లో ఉండడానికి ఈ చుట్టుపక్కల ప్రపంచం ఒప్పుకోదు, చాలా కఠినం. మీరు సాధన చేసుకుంటూ ఉంటూ మీ పాటికి మిమ్మల్ని ఉండనీరు. మిమ్మల్నే కదా, నన్ను కూడా ఉండనీరు. నేనేం ఎక్స్క్లూజివ్ కాదు, నన్ను కూడా ఉండనీరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలకి పడిపోకూడదు. కొంచెం పొగడగానే పడిపోతాం, న్యాచురల్ అది కదా. పొగడ్త పాము బుస కొట్టే లాంటిది అనమాట. అది కొడతా ఉంటుంది, ఎప్పుడు కట్టేస్తుంది ఎవడో తెలుసు. పొగడ్తని అస్సలు మెచ్చొద్దు. అవునండి, నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి, అంతవరకు. లోపల ఊరికనే ఎంతూజియాస్టిక్గా ఫీల్ అయిపోవడం, యాంగ్షియస్గా ఫీల్ అయిపోవడం అట్లా ఉండకూడదు. అండి ఒక చిన్న మంచి బ్లష్ ఇచ్చి, మంచి స్మైల్ ఇచ్చి, ఎందుకంటే మళ్ళీ బాధపడతారు. ఎంత పొగిడితే ఏంది వీళ్ళు అసలు నేను నవ్వను కూడా నవ్వలేదు అనుకుంటారు. అట్ట కాకుండా బాహ్యంగా ఒక నవ్వు వదిలేసేసి నమస్కారం పెట్టి చాలా సంతోషం అయ్యా. మనం ఎట్లా చూస్తున్నాం, వాళ్ళు ఎట్లా చూస్తున్నారు. వాళ్ళు ఆబ్జెక్టివ్లో చూస్తారు, మనం సబ్జెక్టివ్లో చూస్తాం. ఈ పొగిడింది ఎవరిని అని మీకు ప్రాసెస్ అవ్వాలి మైండ్లో. నాలో ఉన్న దైవత్వానికి అని చెప్పుకోవాలి. నాలో ఉన్న దైవత్వాన్ని వాడు పొగిడాడు, నన్ను కాదు. బోడిగాడిని నాకెక్కడి నుంచి వస్తాయి ఈ లక్షణాలన్నీ, ఈ గొప్ప క్వాలిటీస్ నాకెక్కడున్నాయి? కాదు, అది నాకు ఆయన ఇవ్వబడినవి. ఆయన ఏదో చూశాడు నాలో మంచి అండి, ఆ డివైన్ క్వాలిటీని ఆయన పొగిడాడు. కాబట్టి ఆ క్వాలిటీ ఎవరిది? డివైన్ది. సో డివైన్ ఈస్ డాన్డ్ అన్న సంగతి మనకు తెలుస్తుంది. అమ్మయ్య,
సో డివినిటీలో మనం ఉండడానికి ఆ వ్యక్తి కూడా మనకు ఎంతో సహకారాన్ని అందించాడు అన్న స్ఫురణ రావాలి. ఇంత రాదు, నార్మల్గా ఇంత రాదు, ఇంత ప్రాసెసింగ్ రాదు మనం బయటికి వెళ్ళినప్పుడు, ఏమండి ఎక్కడికన్నా చూస్తున్నప్పుడు, దేనన్నా ఇది చేస్తున్నప్పుడు ఉండదు. బట్ స్లోగా దాన్ని మనం రివర్స్ చేసుకుంటూ ఉండడమే. అందుకే సాధన చెప్తున్నాం, లేకపోతే అక్కర్లేదు. ఎందుకని మనకు ఆల్రెడీ కొన్ని మంచి గుణాలు ఇవ్వబడ్డాయి. ఏమి ఆ మంచి గుణాలని మళ్ళీ ఒక సబ్మిషన్ చేస్తే అక్కడ ఆయన ప్రెజెన్స్ ఇస్తాడు. కాబట్టి మీరేం చేయాలి, ఆ సబ్మిషన్ని చేస్తూ ఉండాలి. అది చెప్తున్నా. ఈ చిన్న బుర్రకు అర్థం కాదేమో, దాన్ని లోతుగా ఆలోచించాలి. అమ్మ ఏది చెప్పినా లోతుగా ఆలోచించాలి. మీరు ఈ పైన ఉన్న వాటిగా అట్లా ఆలోచించకూడదు. ఏం సుధీర్ బాబు చెప్పమ్మా. చాలా డిఫరెన్స్ కనబడుతున్నాం గారు. మేము అంతకుముందు గ్యాదరింగ్స్లో ఎక్కడన్నా పీపుల్లో ఉన్న వాళ్ళు మాతో మాట్లాడాలేమో, మేము వాళ్ళతో మాట్లాడాలేమో, లేకపోతే ఏదో అదొక అప్లికేషన్ లాగా అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అసలు అట్లా ఏం లేదండి. అసలు అంత కామ్, రిలాక్స్గా వస్తే మాట్లాడదాం, లేకపోతే లేదు. అంతే, చక్కగా వాళ్ళు నమస్కారం చెప్తే మనం నమస్కారం చెబుతాం. వాళ్ళు అది న్యాచురల్ గా అయిపోయింది అనమాట. ఎట్ సమ్ పాయింట్ అది అప్లికేషన్ గా ఉండేది, ఇప్పుడు అది న్యాచురల్ గానే మాకు అసలు ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అసలు వాళ్ళతోటి. అవును నాన్న, అది తెలియకుండా ఉంటుంది. కాబట్టే విపరీతమైన మనలో ఉన్న తమో గుణం పనిచేయటం వల్ల మనం అందరితో అట్లా యాక్సెస్తో ఉండాలేమో, అందరితో అట్లా మాట్లాడేయాలేమో అట్లా అనుకుంటాం. అంత అవసరం లేదయ్యా అని తెలుస్తుంది. అట్లనే అవసరం లేకపోతే మాట్లాడకుండా ఉంటాం, మాట్లాడతాం. అవసరం, వాళ్ళకి హెల్ప్ కావాలంటే మనం చేస్తాం, మనకు హెల్ప్ కావాలంటే వాళ్ళు వస్తారు. దట్స్ ఆల్ డన్. బట్ అంతకు ముందున్న ఒకలాంటి ఫ్రిక్షన్, ఒకలాంటి వేవరీనెస్ మనకు ఉంటుంది. చక్కగా ప్రేమగా మాట్లాడుకోవడం ఒకటే తెలుస్తుంది. అందులో దాన్ని ఏమంటారు, ఒకలాంటి మిస్చీవియస్గా మాట్లాడటం, క్రిటిసిజంగా మాట్లాడటం, లేదంటే దాన్ని ఏమంటారు సర్కాజంగా మాట్లాడటం, అవన్నీ పోతాయి. యూస్లెస్ ఇవన్నీ అనిపిస్తాయి. తెలుస్తుంది మనకి మానవుడికి గురువు ఎందుకు కావాలి అని అంటే, ఏ డైరెక్షన్లో నడవాలో తెలియదమ్మా మానవుడికి. అందుకని ఒక గురువు ఉంటే ఏమవుతుంది, తల్లి గో ఇక్కడికి వెళ్తే ఈ ఫలానా ఊరు వస్తుంది, నువ్వు అక్కడ వరకు వెళ్ళు. ఆ తర్వాత ఆ ఊరు నుంచి మన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళు, నీకు అన్నం గిన్నం అన్ని సపర్లు అన్నీ దొరుకుతాయి ఆడు చెప్తాడు. అందుకు గురువు కావాలి. భౌతికంగా ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా కూడా అంతే అవసరం. లేదా తల్లి? వెరీ గుడ్. సో కృష్ణుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చెప్పాను. గుడ్. అది ఒక్కొక్కసారి చదువుతూ ఉండండి రోజులోనూ. ఏమంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఏదో స్క్రిప్చర్స్ మన దగ్గర పుస్తకాలు లేవు చదవటానికి అనుకోకర్రా, ఇచ్చి నోట్స్ చదివినా చాలు, మీకు ప్రాసెస్ అవుతూ ఉంటుంది మనసులో. మీరు దాన్ని అర్థం చేసుకోవటానికి ఇంకొంచెం కృషి చేస్తారు. అరే ఇది అంతకుమును అర్థమైన దానికి ఇప్పుడు అర్థమైన దానికి భలేగుందే అని అనిపిస్తుంది. అట్లా స్లోగా మిమ్మల్ని మీరు తీసుకురావాలన్నమాట. ఆ బ్యాంక్కి తీసుకురావాలి, వడ్డీకి తీసుకొచ్చుకుంటూ ఉండాలి. సముద్రంలో వాడేసాడు అయ్యి మనల్ని. ఎట్లా రావాలి మనం వడ్డీకి? మళ్ళీ ఆ సముద్రంలో ఏదో ఎంత తొడ్డు దొరుకుద్ది, దాంతోనే రావాలి. తల్లి వాసుదేవమ్మ, మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. నమస్కారం. వాసుదేవ్ బ్లెస్ యూ తల్లి. నమస్తే అమ్మా.